ఇతని పేరు పౌలు. ఉన్నదాంతో సర్దుకుపోయే వ్యక్తి. ఇతని పేరు సంసోను. ఉన్నదెంతో లెక్కలేసుకునే వ్యక్తి. బిజినెస్ ఉంటే ఓనర్ ఉండాలిగా. ఈయనే ఆ రాయలసీమ ఓనర్. సార్ అందరు వచ్చారా? వచ్చాం సార్. వచ్చాం సార్. అందరు ఇటు రండి. ఇది మట్పల్లి ఒక లోడ్ వెళ్ళాలి. వెళ్ళింది సార్. ఇది కూడా రెడీ అవుతుంది. సరే, ఇంకా నిర్మల్ కూడా ఒక లోడ్ వెళ్ళాలా? సరే సార్. 2 లోడ్లు వెళ్ళాలా? ఓకే సార్. 2 ట్రాక్టర్లు వెళ్ళాలా? ఆ ట్రాక్టర్ వస్తుంది కదా మెట్పల్లి నుండి, అప్పుడు తీసుకొని అక్కడ పంపించేయండి. సరేనా? ఓకే సార్. కానీ అలా చాలా పనులు ఉన్నాయప్పా, తొందరగా చేయండి. అవును, అటంతా అయిపోయిందా? అయిపోయిందన్న. ఓ లోడ్ కూడా వెళ్ళిపోయింది. అవును, నీకో విషయం చెప్పడం మర్చిపోయా సంసోన్. ఈరోజు మా పెళ్లి రోజు. అవునా? పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. నువ్వు చెల్లమ్మ రాత్రి తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి. తప్పకుండా వస్తామన్నా. మనమంటే ఇక్కడ ఎప్పుడు పని దగ్గర కలుస్తాం. మన కుటుంబాలు కలిసి చాలా రోజులు అవుతుంది. తప్పకుండా వస్తాం. సరే మరి. సరే. ఈమె నిస్సి, పౌలు భార్య. తన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకుంటుంది. హలో, చెప్పండి. హలో నిస్సి, ఈరోజు సంసోన్ వాళ్ళను భోజనానికి మన ఇంటికి పిలిచాను. కానీ నువ్వేం కష్టపడకు, నేను హోటల్ నుండి తీసుకొస్తాలే. హోటల్ ఫుడ్ ఎందుకండి? వాళ్ళు చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా, నేనే స్వయంగా చేస్తా. ఏం కావాలో చెప్పండి. సరే, నేను కూడా పని నుండి త్వరగా వచ్చి నీకు సహాయం చేస్తాలే. అలాగేనండి. కీర్తి, కీర్తి. వస్తున్నానండి. ఈమె కీర్తి, సంసోన్ భార్య. ఈమె కోరికలకు బిజినెస్ మ్యాన్ అయినా బికార్ అవ్వాల్సిందే. అవును, మన పౌలన్న వాళ్ళు ఉన్నారు కదా, ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అంట. భోజనానికి రమ్మన్నారు. త్వరగా రెడీగా వెళ్ళొద్దాం. అవునా? ఏ హోటల్కి? హోటల్కి అదే, ఇంటికి. ఇంటికా? మీరు వెళ్ళండి మరి. ఏ, ఎందుకు? నాకు సారీస్ లేవండి. శారీస్ లేవా? లేవు. కపోడు తీస్తే కాళ్ళ మీద పడుతున్నాయి. ఏమంటావేంటి? అవన్నీ ఓల్డ్ స్టాక్. అబ్బో, ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా ఓల్డ్ స్టాక్ అని ఎత్తుంది. సరే కీర్తి, ఇప్పటికైతే అడ్జస్ట్గా, నెక్స్ట్ టైం కొనిస్తాలే. అయితే సరే. సరే, పద వెళ్దాం. పిన్ను, ఆగమ్మా. మామయ్య వాళ్ళు వచ్చారు కదా. రండి రండి.
Praise the Lord. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ Thank you, అన్న sir. బాగున్నారు? హ్యాపీ యానివర్సరీ. బాగున్నాం, మీరు బాగున్నారా కీర్తి? బాగున్నాం. పిల్లలు ఆ బాగున్నారు? బాగున్నారు. రండి రండి కూర్చుంది రండి. ఇది తీసుకోండి. కూర్చోండి. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామా? వంటలు బాగా చేశారు వదిన. థ్యాంక్ యూ. బాగా కష్టపడ్డట్టున్నారు. అయ్యో అదేం లేదు. అయినా మన దగ్గర డబ్బులుంటే 3 స్టార్ హోటల్కో 5 స్టార్ హోటల్కో వెళ్ళేవాళ్ళం. అంటే హోటల్ ఫుడ్ కన్నా హోమ్ ఫుడ్డే బాగుంటుందని చెప్పేసి బయట నుండి తీసుకురావద్దని చెప్పా. అంతేలే. వెళ్ళొస్తామన్నా. థ్యాంక్ యూ సంసార్. వెళ్ళొస్తాం వదిన. సరే జాగ్రత్త. వెళ్ళొస్తామన్నా. బాయ్. కీర్తన మాటలు ఏం పట్టించుకోకండి అన్న. అయ్యో అదేం లేదులే, తన అన్న దాంట్లో కూడా నిజం ఉంది కదా. థ్యాంక్స్ అన్న. హాయ్ అన్న. హాయ్ విశ్వాస్, హాయ్ విశ్వాస్. ఎప్పుడొచ్చావు? మొన్ననే వచ్చానన్న. సడన్గా వచ్చావేంటి? కొత్త బైక్ తీసుకున్నా అన్న, రిజిస్ట్రేషన్ కోసం వచ్చా. కొత్త బైకా? హైదరాబాద్ వెళ్ళేవా లేదు, అప్పుడే కొత్త బైక్ కొనేసావా? అవునన్న, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడంటే అక్కడ ఎక్కువ డబ్బులు. మీరు కూడా రండి, మీకు కూడా పని చూపిస్తానన్నా, అవకాశం ఉంది. ఫోన్ చేయమంటారా? చెప్పండి, ఫోన్ చేయమంటారా? వద్దొద్దొద్దు, ఇప్పటికిప్పుడు రావాలంటే మేము ఆలోచించుకోవడానికి మాకు కొంచెం టైం కావాలి. నాకు కూడా టైం కావాలి. సరే అన్న, ఆలోచించుకొని వారం రోజుల్లోగా చెప్పండి. నాకు అర్జెంట్ పని ఉంది. సరే, నేను బాయ్. వస్తాను. మంచి అవకాశం లాగుందన్న, పోదాం పదన్న. మంచి అవకాశమే, కానీ మనం అన్నిటికీ ప్రార్థన చేసుకొని దేవుని చిత్తం అడిగి వెళ్తే బాగుంటుంది. సరేలన్న, పోదాం పద. సరే మరి బా. నిస్సి, ఇవాళ మా ఫ్రెండ్ విశ్వాస్ని కలిసా. అవునా? వాడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు కదా, అక్కడ చాలా లాభం వస్తుందట. మాకు కూడా మంచి అవకాశం ఉంది, రమ్మంటున్నాడు. అవునా? మంచి అవకాశమే కదా. అయినా దేవుని చిత్తం అడిగి ముందుకెళ్తే బాగుంటుందేమో కదా. నేను కూడా అదే అనుకుంటున్నాను. సరే ప్రార్థన చేసుకుందాం పద. సరే. మహాగణుడైన మా దేవా, మాకొచ్చిన ఈ అవకాశం నీ ముందుకు తెస్తున్నాం. అవును ప్రభు. మాకైతే హైదరాబాద్ వెళ్ళడం మంచి అవకాశంలా ఉంది, అవును యేసయ్య. కానీ మా పట్ల నీ చిత్తం ఏంటో మాకు తెలియచేయండి. దేవా, మీరే మాతో మాట్లాడండి, యేసయ్య. సహాయం చేయండి యేసయ్య. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. నీకు విషయం చెప్పాలి కీర్తి. చెప్పండి. ఈరోజు నా ఫ్రెండ్ విశ్వాస్ని కలిసాను. నీకు తెలుసుగా, హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. అక్కడ మంచి జీతం ఉందట, పనికి అవకాశం ఉందట, ఇష్టం ఉంటే రమ్మంటున్నాడు. అవునా?
ఇంత మంచి విషయాన్ని అంత మెల్లగా చెప్తారేంటండి? పదండి వెళ్దాము. అక్కడైతే చాలా డబ్బులు వస్తాయి, మనం రిచ్ అయిపోవచ్చు. కరెక్టే, కానీ నాకు ఇష్టమే. కానీ పౌలన్న దేవుడి చిత్తం అడిగి వెళ్తే మంచిది అంటున్నాడు. మీరు పనిచేసే దగ్గర అంతమందిలో మీ ఇద్దరికి ఈ అవకాశం వచ్చిందంటే అదే దేవుని చిత్తమేమో. అయినా ఒకసారి అన్నమాట ప్రకారం ప్రార్థన చేద్దాం. అయితే సరే. దేవా యేసయ్య, మేము హైదరాబాద్ వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ అవకాశం మీరిచ్చిందని నమ్ముతున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. ఇక్కడ ఇక్కడ ఇదేనా? ఇక్కడ ఇదిగో దొరికింది. ఈ వాక్యం చూడండి ఒకసారి. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పారు సారా. నేను చెప్పిందే దేవుడు కూడా చెప్పాడు. ఒకసారి పట్టుకోండి, పట్టుకోండి. ఒకసారి లేవండి, లేవండి. పదండి పోదాం. నాకు రాత్రి ఒక కల వచ్చిందండి. అదేంటంటే మన లోయలో పడిపోతుంటే ఒక వ్యక్తి వచ్చి మనల్ని బయటికి లాగుతున్నట్టుగా కనిపించింది. అవునా? నాకు కూడా ఒక వాక్యం కనిపించింది, చదువు. ఈ వాక్యానికి ఈ కళకి అర్థం ఫాస్టర్ గానే అడిగి తెలుసుకుందామా? వెళ్దాం. కీర్తి, కీర్తి, ఏంటి చెప్పండి. నాకు కల వచ్చింది కీర్తి. మనం వెళ్తున్న బస్కి యాక్సిడెంట్ అయినట్టు. ఒకసారి పాస్టర్ గారిని వెళ్ళి కలుద్దామా? మీరు మీ భయాలు రాత్రంతా అదే ఆలోచించి ఉంటారండి, అందుకే అలా వచ్చింది మీకు. మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే కదండి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు బయలుదేరితేనే అక్కడికి వెళ్ళి రూమ్ చూసుకోవాలి, సర్దుకోవాలి. వచ్చే వారం మీరు పనికి వెళ్ళొచ్చు. పట్టండి, నాకు సహాయం చేయండి. సరే. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్ పౌలు. ప్రైజ్ ద లార్డ్ నిస్సి. రండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? పాస్టర్ గారు, మా ఫ్రెండ్ హైదరాబాద్ పనికెళ్ళాడు. అక్కడ మాకు కూడా అవకాశం ఉంది, రమ్మంటున్నాడు. మేమిద్దరం ప్రేయర్ చేసుకుంటే నాకు ఈ వాక్యం కనిపించింది పాస్టర్ గారు. నాకు కూడా కల వచ్చింది ఫాస్టర్ గారు. అదేంటంటే మేము లోయలో పడిపోతుంటే ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని బయటికి లాగుతున్నట్టుగా కనిపించింది. ఈ విషయం మీద ఏమి నిర్ణయం తీసుకోవాలా అని వచ్చారా ఇప్పుడు? అవునండి. మీకు వచ్చిన వాక్యం నేను ఇప్పుడు ఒకసారి చదువుతాను. ఈ కళను బట్టి, వాక్యాన్ని బట్టి చూస్తే మీరు అక్కడికి వెళ్ళటము అభివృద్ధి కంటే కూడా ప్రమాదం పొంచి ఉన్నట్టుగా దేవుడు తెలియజేస్తున్నట్లుగా కనబడుతుంది. దర్శనము ద్వారా, కళ ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇక్కడ ఉండటమే మంచిది. దేవుని యొక్క చిత్తం అదేలాగున బయలుపరుస్తున్నాడు గనక లోబడటే మంచిది. సరే పాస్టర్ గారు, నాకు సంసోనికి ఇద్దరికి అవకాశం వచ్చింది. ఇద్దరం కలిసి మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం కానీ. అయితే బహుశా ఆయన తర్వాత వచ్చి కలుస్తాడు కావచ్చండి. పౌలు, సార్ కొంచెం ఇటు రాప్పా. ఏంది సంసోను 2 రోజుల నుంచి రావట్లేదు? ఏమో సార్, నాకు కూడా తెలీదు. నిన్న రాలేదు, ఈరోజు రాలేదు. ఒంట్లో ఏమైనా బాగాలేదా ఏంటి? కనుక్కో కొంచెం. ఉండండి సార్, ఒకసారి ఫోన్ చేస్తా. పౌలన్న ఫోన్ చేస్తున్నాడే, ఏం చెప్దాం? సరే, ఏదో ఒకటి చెప్దాం. హలో పౌలన్న. సంసోన్, ఎక్కడున్నావు? సార్ అడుగుతుండు, రావట్లేదు. నేను సడన్గా హైదరాబాద్ వచ్చేసానన్నా, క్షమించండి అన్నా. అవునా? ప్రార్థన చేసుకునే వెళ్ళావా? అడిగే వచ్చామన్నా. సరే సరే, మరి జాగ్రత్త. సరే అన్నా. ఏమైందప్పా? సార్ హైదరాబాద్లో పని దొరికిందని వెళ్ళిపోయాడంట. ఓరా,
అట్టెట్ట వెళ్ళిపోయిండప్పా. ఇంత పని పెట్టుకొని నాకు కూడా తెలియదు సార్. వదిలిపెడితే అట్టెట్ట వెళ్ళిపోయిండప్పా. సడన్ గా నిర్ణయం తీసుకొని వెళ్ళాడట. నీకు కూడా ఏమైనా ఉంటే చెప్పప్ప నాకు ముందే. అట్లాంటిది ఏం లేదు సార్. లేదు సార్, నేను ఇక్కడే ఉంటావు కదా సార్. సరే కానీ సంసన్ బదులు ఏమన్నా చూడు. సరే సార్. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి ఈ నెల. సరే సార్. ఇంకా ఈరోజు అదే మరి చూసుకో. సరే నేను పోయేస్తా మరి. చూసుకో నువ్వు అంతా మరి. ప్రైజ్ తలాడు వదిన, బాగున్నారా? ప్రైజ్ తలాడ్, బాగున్నావా కీర్తి? బాగున్నాం వదిన. హైదరాబాద్ ఎలా ఉంది? ఓ చాలా బాగుంది వదిన. అక్కడికి వెళ్తే త్వరగా రిచ్ అయిపోవచ్చు. ఆ బిల్డింగులు, ఆ విలాసాలు అసలు చెప్పడం కాదు, అనుభవించాలి అంతే. తెలుస్తుందిలే నీ ముఖంలో సంతోషం. చీర కూడా చాలా బాగుంది. అబ్బో, ఇప్పటికైనా చూసింది. చాలా బాగుంది కదా వదిన. మా ఆయన కొనిచ్చారు తెలుసా. నేను ఏది అడిగినా కాదన్నారు. మీరు కూడా రావాల్సిందే హైదరాబాద్కి. చాలా షాపింగ్ చేసేవాళ్ళం. ఈ డబ్బులు, ఈ చీరల సంగతి సరే గాని మీ ఇంట్లో సమాధానం ఉందా? సమాధానమా? ఉందంటావా? ఉంది ఉంది. అన్నా పౌలన్నా. ప్రైజ్ లార్డ్ సామ్సన్, బాగున్నావా? బాగున్నా. హైదరాబాద్ ఎలా ఉంది? చాలా బాగుందన్నా. ఎక్కడికంటే అక్కడ ఎక్కువ జీతం అన్న. చూసావుగా, అంతలోనే కారు కొనేసా. మీరు కూడా వచ్చేసేయండి అన్నా. ఎంతకాలం చాలని జీతంతో పనిచేస్తారు. మేము అక్కడికి రావడం దేవుని చిత్తం కాదు కదా. మా పట్ల దేవుని ఉద్దేశం వేరే ఉందేమో. ఏంటన్నా దేవుడి చిత్తం అంటూ బంగారు లాంటి భవిష్యత్తు కాదనుకుంటున్నారు. సరే గాని అక్కడ ఏదన్నా సంఘానికి వెళ్తున్నావా? లేదన్నా, అక్కడ ఆదివారం కూడా పని ఉంటుంది. వీలైనప్పుడల్లా ఆన్లైన్లో వింటున్నాంలే. సంసోన్, నీ మంచి కోరి చెప్తున్నా, మనం ఎంత బిజీగా ఉన్నా దేవుని టైం దేవునికి ఇవ్వాలి. సరే అన్న. సరే సరే అన్న, వెళ్ళొస్తా. సరే. అమ్మయ్య, తప్పించుకున్నాం ఇప్పటికే. నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేదా అంకితం. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. నా బలమంతా నీదేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా. అబ్బా, సార్ ఫోన్ చేస్తున్నాడండి. సార్. హలో పౌలు. సార్, పనులన్నీ అయిపోయినాయప్పా? ఇప్పుడే అయిపోయినాయి సార్. సర్లే కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలా? సార్. ఇంటికి వెళ్ళే ముందు కొంచెం మా ఇంటికి రా. సరే సార్, వస్తా. సరే సరే. సార్ ఎందుకు రమ్మంటున్నాడు? సర్లే, పోదాం. నమస్తే సార్. నమస్తే పౌలు, రా కూర్చో. చెల్లమ్మా, టీ తీసుకురా. టీ తాగకుండా మాట్లాడుకుందాం.
సార్. తీసుకో. నిన్ను ఎందుకు పిలిచినానంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పినా కదా. సార్. అదేంటంటే నేను మా తమ్ముడు కలిసి ఒక బిజినెస్ పెట్టినాం మా ఊర్లో. చాలా పెద్ద బిజినెస్. అది ఏంటంటే ఇప్పుడు వాడు ఒక్కడే అంత పెద్ద బిజినెస్ చూసుకోలేకపోతున్నాడు. ఇక్కడ నుంచి నాకు కుదరట్లేదు. అందుకే మరి నేను వెళ్ళిపోదాం అనుకున్నా అక్కడికి. మీరు వెళ్ళిపోతే ఎలా సార్? అదే కదా, అందుకే నేను పిలిపించిన. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ఎవరికి అప్పచెప్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు మీరిద్దరే గుర్తొచ్చారు. నువ్వు సంసోను. ఇప్పుడు సంసోను ఎలాగో లేడు, ఉండేది నువ్వు. అందుకే నిన్ను పార్ట్నర్గా చేర్చుకుందాం అనుకున్నా. పార్ట్నర్షిప్ అంటే తెలుసు కదా, ఇక్కడంతా నువ్వు చూసుకున్నావు. ఇక్కడ ఉన్నదంతా వచ్చే ఆదాయంలో సగం అన్నమాట. దానికి నువ్వేమంటావు? సార్, అది మా పైన మీరు ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు ఫస్ట్ మీకు చాలా వందనాలు సార్. అయ్యో, ఇది మీరు చేసిన పనులకే అప్ప ఇవన్నీ. సార్, ఇది మంచి అవకాశమే, కానీ మేము ప్రతిదీ దేవుని చిత్తం అడగడం అలవాటు సార్. మేము ప్రార్థన చేసుకొని చెప్తాం. ఇంత మంచి అవకాశం అప్ప. సర్లే, చూసుకొని చెప్పు మరి. మీకు కూడా ఉంటాయి కదా కొన్ని. సరే, నువ్వు కనుక్కొని చెప్పు మరి. సరే సార్. ఒక వారం 10 రోజులలో చెప్పు మరి నాకు. చెప్తాను సార్. సరేనా? ఏదైనా చెప్పు మరి, ఏ మొహమాటం లేకుండా చెప్పు. సరేనా? సరే మరి. ఓకే సార్. నిస్సి, నీకో విషయం చెప్పాలి. ఇవాళ మా ఓనర్ నన్ను పిలిచి, మా ఓనర్ వాళ్ళ తమ్ముడు వారిద్దరు కలిసి వాళ్ళ సొంతూరులో బిజినెస్ స్టార్ట్ చేశారట. మా ఓనర్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ బిజినెస్ చూసుకోవడానికి మా ఓనర్కి చాలా ఇబ్బంది అవుతుంది కనుక నన్ను పార్ట్నర్షిప్ అడుగుతున్నాడు. అవునా? ఒప్పుకున్నారా మరి? మనకు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కదా. లేదు, నేను ఇంకా ప్రార్థన చేసుకొని చెప్తానని చెప్పాను. అంతేలే, ప్రార్థన చేసుకొని దేవుని చిత్త ప్రకారమే వెళ్దాం. సరే. దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో పనిచేసే దగ్గర మాకు పార్ట్నర్షిప్ అవకాశం వచ్చింది. ఇది కూడా నీ చిత్తమైతేనే ముందుకెళ్తాం. మీరే మాతో మాట్లాడండి దేవా, మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రావచ్చా సార్? ఎవరు? పౌలు, రాపారా. ఏంటి ఆలోచించుకొని చెప్తానన్నావు? ఏం ఆలోచించుకున్నావు మరి? సార్, ఆలోచించాం సార్. మాకు ఈ డీల్ ఓకే సార్. అబ్బా, ఎంత మంచి మాట చెప్పినావప్పా. ఫుల్ ఈ వారం అంతా నాకు ఫుల్ టెన్షన్. ఏం చెప్తావో ఏంటో, ఎవరికి చెప్పాలో, నేను ఉండాలో లేదో. మరి మంచి మాట చెప్పినావు సార్. మరి కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఎందుకంటే కాంట్రాక్ట్ కదా. నీకు ఇబ్బంది ఉండకు, నాకు ఇబ్బంది ఉండదు. కరెక్టే సార్. అందుకే కొన్ని పేపర్స్ మీద సైన్ చేయి, కొన్ని సైన్లు పెట్టు. చదువుకోండి పెట్టప్పా మళ్ళా. సార్. సరేనా? రైట్ సార్. సరే, మన ఇద్దరం ఇప్పుడు థ్యాంక్ యూ సార్. కూర్చోప్పా, కూర్చో. ఓకే సార్. ఓకే. నిస్సి, వచ్చారా? మాట్లాడారా సార్ తోటి? మాట్లాడా గానీ ముందు స్వీట్ తిను. స్వీట్ తెచ్చారంటే అనుకున్న పని అయినట్టే. ముందు మీరు తినండి స్వీట్. నువ్వు కూడా తిను. ఇప్పుడు నేను ఓనర్ని. నిజంగండి, దేవుడు చాలా గొప్పవాడు. మనకి ఏ సమయంలో ఏది కావాలో అదే చేస్తాడు. నిజంగా దేవుడికి సమస్త మహిమ. అవునండి. అమ్మో, 11:30 అవుతుంది. ఆకలి అవుతుంది. అయ్యో, పడుకుందా? తినిందో లేదో? చాలా లేట్ అయింది. ఒకసారి నేను వెనుతిరి
ఊర్లోనే బాగుండేది. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము. సుమధురానుభవము వర్ణాలమయము నా భాగస్వామితో పయనించే సమయం. ప్రతి ఉదయం నవ్వు శ్రమలున్న తృప్తి ఇది నా జీవితము. ఓ వరమే ఒక తరుణం. చెప్పింది కరెక్ట్. అనుభవించడానికి అన్నీ ఉన్నాయి కానీ సమాధానమే లేదు. ఒకసారి నేను వెనుతిరిగి చూసా నీ నడచిన మార్గములో అడుగుల గుర్తులను. ఆ గుర్తులు తెలిపే కథలన్నీ. టైం 12 అవుతుంది. ఎప్పుడు వస్తారో ఏమో. ఏంటి తలుపు తెరిసే ఉంది? కీర్తి, కీర్తి ఇంకా పడుకోలేదా? లేదండి, మీకోసమే చూస్తున్నాను. భోజనం చేద్దాం, చేతులు కడుక్కోండి. అయ్యో వస్తున్నా వస్తున్నా. అబ్బా కూర్చో. ఏంటి కీర్తి డల్లుగున్నావు? ఎన్ని రోజులు అవుతుందండి కలిసి భోజనం చేసి హాయిగా నవ్వుకొని కనీసం మాట్లాడుకొని ఎన్ని రోజులు అవుతుందండి? అయ్యో పిచ్చిదానా, నేను కష్టపడేది నీకోసం, రేపు పుట్టబోయే పిల్లల కోసమే కదా. అయినా నాకు చాలా బాధగా ఉందండి. మనసులో సంతోషమే లేదు. నువ్వేం బాధపడకు, రేపు నీకోసం సెలవు పెడతా. మన ఇద్దరం బయటికి వెళ్ళొచ్చేద్దాం, సరేనా? సరే. తిను. అయ్యో అయ్యో, ఏమైందండి? ఏమైందండి? లేవండి. ఏమైందండి? ఒకసారి లేవండి. ఏమైందండి? కళ్ళు తెరవండి అండి. అయ్యో ఏడవకు, కీర్తి, ఏడవకు. ఇట్లా అయిందండి. ఏమ్మా, సంసోన్ వాళ్ళ భార్య మీరేనా? అవును మేడం, మేమే. మా ఆయనకి ఏమైంది మేడం? కాలు ఇరిగిందమ్మా, తలకు కూడా కుట్లు పడ్డాయి. మరి ఆపరేషన్ ఎల్లుండి చేద్దాము. సరే. డబ్బులన్నీ సిద్ధం చేసుకోండి. 6 నెలలు బెడ్ రెస్ట్, మంచం మీదనే ఉండాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. మందులన్నీ టైంకే అందుతున్నాయి. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా మేడం? ప్రాణానికి ఏం ప్రమాదం లేదమ్మా. సరే. ఏమండి, లేవండి, ఇంటికి వెళ్దాము.
ఎవరు మీరంతా? అసలు ఏం చేస్తున్నారు? ఎవరు మీరు? పిలిస్తే పలకకుంటే వెళ్ళిపోతారే. సంసన్ ఇల్లు ఇదేనమ్మా? అవును, ఇదేనండి. ఏడాయనేడి? ఇదిగోండి, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? యాక్సిడెంట్ అయితే మాత్రం సరే, కార్ కేసు ఇవ్వండి. కార్ కేసు ఇవ్వండి. ఇవ్వమ్మా. ఏమయ్యా, లోన్ తీసుకోవడం, ఫోన్ ఎత్తకపోవడం, ఈఎంఐలు కట్టకుండా ఏంది ఇదంతా? మాకు తలకాయ నొప్పి. సామాన్లు కార్ తీసుకెళ్ళిపోతున్నా, మీరు డబ్బులు కట్టిన తర్వాత మీ సామాన్లు తెచ్చుకోండి. మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం బ్యాంక్ మాట్లాడుకోవాలి. సార్ 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 ఒక్క నిమిషం సార్, చెప్పేది వినండి సార్. సార్ 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 అయ్యో, అన్నీ కోల్పోయాం కీర్తి. ఏ స్థితి నుంచి వచ్చామో మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోయాం. పౌలన్న కాల్ చేస్తున్నాడు. హలో పౌలన్న. హలో సంసోను, ఎక్కడున్నావు? బాగున్నావా? ఇక్కడే హైదరాబాద్లో ఉన్నా అన్న, కానీ ఏం బాలేనన్నా. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవునన్నా, 3 నెలలు అయింది యాక్సిడెంట్ అయ్యి. తలకు కూడా దెబ్బ తగిలింది. ఈఎంఐలు కట్టకపోయేసరికి బ్యాంకు వాళ్ళు వచ్చి ఉన్నాయన్నీ తీసుకెళ్ళిపోయారు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఇద్దరే ఉన్నారా? అవునన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, నువ్వేం కంగారు పడకు. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చే. ఇక్కడ మా పాత ఇల్లు ఉంది, అక్కడ ఉందరులే. మీరు వస్తే మేము చూసుకుంటాం. మీరు వచ్చేయండి తొందరగా. సరే అన్న, బయలుదేరుతాం. ఏమండి, ఒకసారి లేవండి. జావా తాగుదురు కానీ మెల్లిగా కూర్చోండి. సంసోన్, ఎలా ఉంది? ప్రైజ్ తలాడు, కూర్చోండి. పర్లేదన్నా, బాగానే ఉంది. ఎలా జరిగింది ఇలా సంసోన్? అది ఉదయాన్నే పాల ప్యాకెట్కి వెళ్తుంటే బైక్ మీద కారుడు వచ్చేసి గుద్దేశాడన్నా. ఆపరేషన్ చేశారన్నా. 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు డాక్టర్స్. ఏందో అంత ఇలా అయిపోయింది. వట్టి చేతులతోనే వెళ్ళాము, వట్టి చేతులతోనే వచ్చాము. ఏంటిదో. మీరేం బాధపడకండి. ఇక్కడ కావాల్సిన రోజులు ఈ రూమ్లో ఫ్రీగా ఉండొచ్చు. చాలా వందనాలన్నా. పని గురించి నువ్వేం బాధపడకు సంసోన్. ఇక్కడ మనం పనిచేసాం కదా, ఆ ఓనర్ నాకు పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అవునా? నువ్వెన్ని నెలలు కావాలనుకున్నా రెస్ట్ తీసుకొని పూర్తిగా కోలుకున్నాకే నా దగ్గర పనిలో జాయిన్ అవుదు. సరే అన్న. అయ్యో, ఏమైంది సంసోన్? బైక్ మీద వెళ్తుంటే కారు గుద్దిందన్నా. అలా ఎలా అయింది? ఏమో అన్న, అంతా అలా జరిగిపోయింది. ఏం బాధపడకు, మేము సహాయంగా ఉన్నాం. ఇదిగో ఖర్చులకు ఇది ఉంచు. ఏం కాదు, ఉంచుకో. నువ్వేం బాధపడకు, మేమందరం ఉన్నాం. అయిన వాళ్ళు కాదన్నా, ఏ బంధుత్వం లేని మీరు అందరూ వచ్చి చాలా సహాయం చేస్తున్నారు. చాలా వందనాలన్నా. బంధుత్వం లేదంటావేంది సంసోను? మనమందరం యేసుక్రీస్తులో సహోదరులమే. బాధపడకు. సరే అన్న, వెళ్ళొస్తా సంసోన్. ఏం బాధపడకు. సరే, జాగ్రత్త సంసోన్. ఏదైనా అవసరం ఉంటే సరే అన్న. నువ్వేం బాధపడకు కీర్తి, మేమున్నాం. ధైర్యంగా ఉండు. ఏం కావాలన్నా అడుగు, మేము చేస్తాం. సరేనా? సరే, వందనాలు. చాలా వందనాలు. వెళ్ళొస్తాను సంసోను. సరే అక్క.
ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్ లార్డ్ పాస్టర్ సంసోన్. గారు. ప్రైజ్ ద రండి లార్డ్ అమ్మా. పాస్టర్ గారు రండి కూర్చోండి. నీళ్లు తీసుకొని పాస్టర్ గారు. కాలు ఎట్లా ఉంది? యాక్సిడెంట్ అయింది కదా? పర్లేదు పాస్టర్ గారు, రాడ్డేశారు. దేవుడు ప్రాణాపాయం నుంచి తప్పించాడు. అప్పుడు పౌలుకి నీకు ఏదో హైదరాబాద్లో అవకాశం వచ్చింది అన్నాడు. ఆ పౌలు వచ్చి కలిశాడు, నువ్వు వస్తావా అని అనుకున్నాను, రాలేదు. నువ్వు అప్పుడే వెళ్ళిపోయావా? అవును పాస్టర్ గారు. మరి దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్ళిపోయావా? అవును పాస్టర్ గారు, తొందరపడి వెళ్ళిపోయాను. సరే, ఒక్క నిమిషము బైబిల్ గ్రంథము తెరిచి లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనము చదువుదాం. అంతట వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చూసారా, దేవుని దగ్గర సమయం గడపటం ఉత్తమమైన పని. ఇక్కడ మరియ చేసింది ఇదే. ఎప్పుడైనా మన ముందు 2 మార్గాలు దేవుడు ఉంచుతాడు. దేవుని చిత్తానుసారమైన మార్గం ఒకటి, అది మొదట కష్టంగానే ఉంటుంది, కానీ దాంట్లోనే మనకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది మనకు చాలా లాభదాయకంగా విశాలంగా కనిపిస్తుంది, కానీ చివరకు అది మనల్ని నష్టంలోకి నడిపిస్తుంది. మీరు కూడా దేవుని దగ్గర మీ పట్ల ఆయన చిత్తమేంటో సరిగ్గా విచారించకుండా తొందరపడే నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితిలో చూడాల్సి వచ్చింది. పౌలును చూడండి, తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని దేవుని ముందు పెట్టి ఆయన ఆలోచన ప్రకారం నడిచాడు. ఈరోజు ఎంతగా దీవించబడ్డాడు కదా. కాబట్టి ప్రతి విషయానికి మనము దేవుని చిత్తము ఏమైనదో గ్రహించి దాని ప్రకారం మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అవును పాస్టర్ గారు, పౌలన్న చాలాసార్లు చెప్పాడు, కానీ మేమే వినకుండా వెళ్ళిపోయాం. కల కూడా వచ్చింది, కానీ మేమే పట్టించుకోకుండా వెళ్ళిపోయాం. ఇక నుంచి ప్రతి విషయంలోనూ మా ఆలోచన ప్రకారం కాకుండా దేవుని ఆలోచన ప్రకారమే ముందుకెళ్తాము. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు పాస్టర్ గారు. హలో పౌలన్న, ఈరోజు మా ఇంట్లో కూడుకుంది, రండి.